కేంద్ర పౌర విమానయాన శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై విమాన ప్రయాణాల్లో పవర్ బ్యాంకులు సహా లిథియం బ్యాటరీతో నడిచే పరికరాలు క్యారీ చేయడంపై నిబంధనల్ని మరింత కఠినతరం చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఇటీవలి లిథియం బ్యాటరీలు వేడెక్కడం, ఆపై పేలిపోతున్న ఘటనలు సంభవిస్తున్న నేపథ్యంలో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఈ నిర్ణయం తీసుకుంది. విమానంలో పవర్ బ్యాంకులను ఛార్జ్ చేయడం, వాటిని ఇన్-సీట్ పవర్ సిస్టమ్లతో ఉపయోగించడాన్ని నిషేధించింది. అంటే ఇకపై వీటిని ప్రత్యేక లగేజీలో కాకుండా మనమే క్యారీ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు ప్రయాణికులు తమ పవర్ బ్యాంకులను ఎయిర్లైన్స్లో ఛార్జ్ చేసుకోవడం పైన నిషేధం విధిస్తున్నట్టు డీజీసీఏ పేర్కొంది. కొత్త నిబంధనల ప్రకారం లిథియం బ్యాటరీలు కలిగిన పోర్టబుల్ పరికరాలు, పవర్ బ్యాంకులపై విమానయాన సంస్థకు నివేదించాలని డీజీసీఏ పేర్కొంది. ఏదైనా పరికరం వేడెక్కడం, పొగలు కక్కడం, ప్రత్యేకమైన వాసన వెదజల్లటం వంటి లక్షణాలు ఉంటే సదరు వస్తువుపై సిబ్బందికి సమాచారం అందించాలని ఆదేశించింది. పవర్ బ్యాంకులు, పోర్టబుల్ ఛార్జర్లు, లిథియం బ్యాటరీలు కలిగి ఉన్న పరికరాలు చాలా ప్రమాదకరమైనవని, వీటి వల్ల ఎప్పుడు ఎలాంటి ప్రమాదం సంభవిస్తుందో తెలియని పరిస్థితి నెలకొందని డీజీసీఏ తెలిపింది. ఇలాంటి బ్యాటరీలను విమానంలో ఎక్కడ నిల్వ చేసినా ప్రమాదకరమేనని నియంత్రణ సంస్థ తెలిపింది. కాగా గతేడాది అక్టోబర్లో ఢిల్లీ విమానాశ్రయంలో డియాపూర్ వెళుతున్న ఇండిగో విమానంలో ఓ ప్రయాణికుడి పవర్ బ్యాంక్ పేలిన సంగతి తెలిసిందే. అయితే అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు.